హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరబాబు. మీరు చూస్తున్నారు ఎస్వి ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా ఛానల్ లైక్ చేయండి. మీ సపోర్ట్ని చాలా వరకు మాకు అందిస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అలాగే మేము హోమ్ మేడ్స్ అంటే ఇంట్లో ఉన్న రిపేర్లు అనేవి గట్టా చేస్తూ వాటికి సలహాలు అనేవి అందిస్తూ ఉన్నాము. అలాగే మా ఛానల్ చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చి మాకు గ్రైండర్ అనేది కంప్లైంట్ వచ్చింది. ఈ గ్రైండర్ కంప్లైంట్ ఏంటన్నది పరిశీలిస్తే కేబుల్ ఒకటి షార్ట్ అయిపోయింది, అలాగే కెపాసిటర్ లీక్ అయిపోయింది అనమాట. ఈ కెపాసిటర్ లీక్లు అనేవి మోటార్ లోడ్ అయిపోవడం వల్ల మనం ఏదైనా పిండి గట్ట వేసేసి ఎక్కువైనప్పుడు, అలాగే లో కరెంట్ వచ్చినప్పుడు గట్ట ఈ కంప్లైంట్లు అనేవి వస్తూ ఉంటాయి. అవి మనం చూసుకొని గమ్ముని కట్టేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇంకా ఒకసారి స్టార్ట్ అయిందంటే మనం కట్టినా కట్టకపోయినా షార్టేజ్ అనేది ఇంకా కంటిన్యూ అయిపోతుంది. మనం అప్పుడు ఏం పోనీ అప్పుడు మార్చుకోవడం ఉత్తమం అనమాట. ఇప్పుడైతే మనం ఇది ఓపెన్ చేస్తాము. చూసారు కదా, ఈ కింద నట్లన్నీ ఇప్పేసుకొని పైన కవర్ తీయాలి. ఈ గ్రైండర్కి చక్రానికి కవర్ ఉంది కదా, బ్లాక్ కవరు, ఈ కవర్ అనేది లాగితే వచ్చేస్తుంది. ఈ కవర్ కంపల్సరీ తీసేయాలన్నమాట. ఈ కవర్ తీయకపోతే మనకి ఓపెన్ అనేది అవ్వదు. ఇప్పుడు చూసారా, ఈజీగా అవుద్ది. ఇక్కడ కెపాసిటర్ పట్టేసి ఉందన్నమాట, అందువల్ల మనకి పట్టింది, అది అంటుకుపోయింది, కరిగిపోయి. మోటార్ అయితే హెవీ మోటార్ బాగానే ఉంది. ఇప్పుడు కెపాసిటర్ అయితే బుడగలాగా ఊగిపోయింది అనమాట, లిక్విడ్ బయటికి తన్నేసింది. ఇది వచ్చేలా లేదు, మనం దీన్ని కొట్టవలసి ఉంటుంది. కింద బుడగలా వచ్చింది కదా, దాన్ని మనం స్క్రూ డ్రైవర్తో కొట్టి బయటికి లాగితే వస్తుంది. ఇప్పుడైతే వైర్లు అవి కట్ చేసుకుని వైర్లు పక్క పెట్టుకుని, మోటార్కి రెడ్ వైర్లు బ్లాక్ వైర్లు ఉంటాయి. ఈ రెడ్ వైర్లు కెపాసిటర్కి ఉంటాయి, బ్లాక్ వైర్లు అనేవి పేసి న్యూట్రల్ సప్లాగా ఉంటాయి అన్నమాట. సప్లాలు కూడా ఎలాగ ఉంటాయి అన్నది మీకు చూపిస్తాను. చూసారు కదా, కెపాసిటర్ అయితే పట్టేసింది బాగానే. మీరు చూడొచ్చు, అసలు ఊడి రావట్లేదు, పైకి కరిగిపోయింది అనమాట. కిందకి ఇలాగా పొకోడీలా వచ్చేసింది. ఇది పిండి గట్టా వేసినప్పుడు ఫ్రెండ్స్ మీరు చూసుకుంటూ ఉండాలి. పిండి ఎక్కువైపోయి పైకన్నా ఎక్కేస్తే గ్రైండర్కి లోపల స్తంభంలా ఉంటుంది కదా, సెంటర్ పాయింట్ అనేది, అది పైకన్నా వచ్చేస్తే పిండి అందులో నుంచి లోపలికి దిగిపోయి బేరింగ్లు అనేవి పోయి పట్టేస్తాయి అన్నమాట. అవి కూడా చూసుకుంటూ ఉండాలి. పిండి ఎక్కువైపోయినకూడదు టేబుల్ టాప్ గ్రైండర్కి ఎప్పుడు కూడా. అది తక్కువ వేసుకుని మనం రన్నింగ్ అనేది చేసుకోవాలంటే చాలా కాలం మనకి కంప్లైంట్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూసారు కదా కెపాసిటర్ ఎలా ఉందో, ఇది మొత్తం పోయిందనమాట. ఇది 6 MFD కెపాసిటరు. గ్రైండర్లకి అన్నిటికి ఇదే ఉంటుంది, టేబుల్ టాప్లకి. అఫ్కోర్స్ వేరే మోడల్కి ఏదైనా మార్చవచ్చు. చాలా మ్యాక్సిమం మోడల్కి అయితే ఇదే కెపాసిటర్ ఉంటుంది. ఇప్పుడు తీసేసి మనం కెపాసిటర్ చేంజ్ చేయొచ్చు. తర్వాత వచ్చి కేబుల్ కూడా చేంజ్ చేయాలన్నమాట. ఓకే, కెపాసిటర్ చూసారా, ఇది 6 MFD అనమాట. చూసారు కదా. ఓకే, మనం ఇప్పుడు కెపాసిటర్ అనేది కొత్తది వేద్దాము. మనకు బయట మార్కెట్లో దొరుకుతుంటాయి, మనం కెపాసిటర్లు అనేవి బయట తీసుకోవచ్చు. ఫ్యాన్ కండెన్సర్లు, అలాగే ఈ గ్రైండర్లు అవన్నీ, మోటార్లు అవన్నీ ఒక్కొక్క దిక్కున అమ్ముతూ ఉంటారు. కొన్ని షాపుల్లో ఉంటాయి, ఈ అన్ని షాపుల్లోనే దొరకకపోవచ్చు, రిపేరింగ్ షాపుల్లో ఉంటాయి. మ్యాక్సిమం ఐడియా ఉన్నవాళ్ళు ఇంటికాడ ఈ కెపాసిటర్ పోయినప్పుడు చూసి మార్చుకోవచ్చు అనమాట. కాకపోతే సిట్టింగ్ అనేది వైర్లు అయ్యి బోల్ట్లు మధ్యలోకి రాకుండా చూసుకుని బిగించుకోవాలి. మనం అందులోకి ఏ బోల్ట్ మీదకి ఎక్కినప్పుడు అలా బిగించేశారంటే వైర్ కట్ అయిపోతే నెక్స్ట్ వచ్చి మళ్ళీ షార్ట్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట, చూసుకోవాలి. ఈ వైర్లని చూసారు కదా, ఈ 2 వైర్లు మీకు ఇలా తిప్పుతున్నాను, కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, దీనికి అయితే కరెంట్ ఇచ్చారు. ఈ వైర్లు మనం చుట్టబెట్టి టేపులు అయ్యాక లేకుండా వీటిల్లో బిగించుకోవచ్చు అనమాట. మనం కేబుల్ వైర్ వస్తుంది కదా, కొత్త కేబుల్ వైర్ వేస్తాం ఇప్పుడు. ఎలాగని వైర్ వేసినప్పుడు మనకి ఒక వైరు స్విచ్కి వెళ్ళి స్విచ్ నుంచి మోటార్కి వస్తుంది అనమాట. న్యూట్రల్ వైరు డైరెక్ట్ ఇంకా 2 మోటార్ వైరు బ్లాక్ వైరు జాయింట్ చేసేసుకోవడమే. స్విచ్ కంట్రోల్ అనేది మనకి ఇలా వర్క్ చేస్తుంది. చూసారు కదా, ఇలా వచ్చినాయి. ఇవి కనెక్టర్లు అనేవి మనం ఇప్పుకొని పాత వైర్ తీసి కొత్త వైర్ వేయచ్చు. వైరు కూడా మంచిది వేసుకోవాలి. వీక్ ఉన్న వైర్లు, నాసిరకం వైర్లు వేసారంటే అత్తమాను షార్టేజ్ అనేది అయిపోతుంటాయి. 16 amps వైరు అని గట్ట ఉంటాయి, 2.0 గట్ట ఉంటాయి. అలాంటి వైర్లు అనేవి వాడుకోవాలన్నమాట.
వైర్ ఇప్పుడు హెవీ వైర్ వేద్దాము. వైర్ కూడా లెంత్ ఎక్కువ వస్తుంది. ఈ వైర్ చూసారా 3 కోర్ 3 పిన్ వైర్ అనమాట. ఇది మనకి ఎర్త్ వైరు పేసు నూటలతో కూడా ఉంటాయి. మనం 2 పిన్ వైర్ అనేది వేసామంటే ఎర్త్ అనేది ఇవ్వడానికి ఉండదన్నమాట. అందుకని మనం గ్రైండర్లకి ఎప్పుడు మోటార్లు అనేది దేనికి ఉన్నా సరే ఆ మోటార్ ఉన్న దానికి కంపల్సరీ 3 పిన్ అనేది వాడుకోవాలి. అప్పుడు మా బాడీకి ఎర్త్ అనేది ఇచ్చుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. చూసారా వైర్ కూడా బాగానే ఉంటుంది. 3 మీటర్ల పొడుగు వస్తుంది. అలాగే 2.5 కూడా వస్తుంది. 2 మీటర్లన్నర వస్తుంది. వైర్ అనేది మనం హెవీ తీసుకొని వేసుకుంటే ఎక్కువ కాలం మంచిది అనమాట. చూస్తారు కదా ఇక్కడ కట్ చేసి తీసేసుకొని మనం ఈ వైర్ అనేది ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ కెపాసిటర్లకి టేప్ వేసేద్దాము. టేపు కెపాసిటర్లో కనెక్టర్లోకి ఇవ్వలేదు, సైడ్గానే ఉంది కాబట్టి మనం టేప్ వేసుకోవచ్చు. కొన్నాటికి పిన్నులు ఇస్తారు, కొన్నాటికి అయితే పిన్నులు ఎవరు డైరెక్ట్ ఇంకా వైర్లు వచ్చేస్తాయి. వైర్లు ఉంటే మనం వైర్లు తీసుకొని టేప్ వేసుకోవడమే. ఇలా వేసుకొని దీనికి ఒక ప్లేస్ అనేది గ్రైండర్లో ఇస్తారనమాట. ఆ ప్లేస్లో కరెక్ట్గా దీన్ని ఇన్సర్ట్ అయిపోద్ది. అందులో కూర్చోబెట్టేస్తే ఇంక మనకి ఊగదనమాట. లేకపోతే మనం బయటికని పెట్టేస్తే డోర్ పట్టదు. తర్వాత వచ్చి బెల్ట్ కూడా అడ్డం వచ్చిందంటే బెల్ట్ రాసేసుకుంటుంది. వైర్లకు కూడా అడ్డం వచ్చేస్తుంటుంది. చూసారు కదా ఇక్కడ ప్లేస్ అనేది ఇచ్చారు. ఈ ప్లేస్లో కరెక్ట్గా మనం వేసుకుంటే సరిపోద్ది. కరెక్ట్గా అందులోకి ఇరుక్కుంటుంది అనమాట. ఇది ఇంకా కదలదు అందులో పడిందంటే. చూసారు కదా కేబుల్ అనేది వేసాము. కేబుల్ పెట్టిన తర్వాత ఈ వైరు చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది స్విచ్ కాబట్టి మనకి పెద్దగా బలంగా ఉండదన్నమాట. గబాలను మనం డోరు చేతితో గెంటినా గబాలను లేపేసినా ఊడిపోద్ది అనమాట. చూసారా ఇంకా రెడ్ వైర్ సివర్ ఇచ్చామా. ఓకే న్యూట్రల్ డైరెక్ట్ వచ్చింది. ఇంకా చూసారా ఎర్త్ వైరు బాడీకి ఇచ్చామన్నమాట. మనం ఎక్కడో దిగక మోటార్గా అనేది ఇవ్వాలన్నమాట. చూడు స్విచ్ నుంచి వచ్చిన వైరు ఊడిపోయింది. దాన్ని చివరికి వేయాలి. చివరికి వేస్తే సరిపోద్ది. మీకు చూపించడం కోసం పైకి లేపాను. వైరు ఊడిపోయింది అనమాట. ఇప్పుడు ఊడిపోవడం మంచిదైంది. లూజ్ ఉంది అంటే తెలిసింది మనకి. మళ్ళీ తర్వాత అయితే కస్టమర్ బాధపడతారు. ఇప్పుడు అయితే లోపల పెట్టి బిగించేసుకుంటే సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ చివరి దానికి అనేది ఆ స్విచ్ వైర్ ఇవ్వాలన్నమాట. ఇంకొక వైరు కనెక్టర్కి ఇచ్చి కనెక్టర్ నుంచి మనం మోటార్కి ఇచ్చాడు. అవన్నీ అవసరం లేదనుకుంటే మనం మామూలుగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్ చూసారా పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.